నమస్తే అండి. నేను ఇప్పుడు గోరుమిటీలు తయారు చేసి విధానాన్ని మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, ఉప్మా నూక, డాల్డా, నూనె, ఆయిల్, పంచదార, సాల్ట్, పావు లీటర్ వాటర్. ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకోవాలి. పళ్ళెంలో ఇది అర కేజీ అండి. ఇది అర కేజీ మైదా. అర కేజీ మైదాని కట్ చేసి ఒక పళ్ళెంలో వేస్తున్నాను. హాఫ్ కేజీ మైదా, హాఫ్ కేజీ మైదా వేసాం కదా పళ్ళెంలో. తర్వాత ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఇది 150 గ్రామ్స్ ఉంటుంది గ్లాస్. 150 గ్రామ్స్కి ఉప్మా రవ్వ యాడ్ చేయాలి. మైదా పిండిలో వేయాలి. 150 గ్రామ్స్ మైదా వేయాలి. 150 గ్రామ్స్ ఉప్మాను కలపాలి మైదాలో. కలిపాక కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వేసుకుని బాగా కలపాలి. బాగా కలిపి కొంచెం చిన్న స్పూన్ సాల్ట్, కొంచెం స్పూను సాల్ట్ యాడ్ చేయాలి. కలిపాక ఇది ఒక దగ్గర పెట్టుకుని, ఇది డాల్డా ఉందండి. ఇది 100 గ్రామ్స్ డాల్డా. ఇది 100, ఇది 100, 200 గ్రామ్స్. ఇది ఈ కళాయి పెట్టుకుని స్టవ్ మీద కళాయి బాగా వేడయ్యాక ఇది 100 గ్రామ్స్ డాల్డా కూడా ఈ కళాయిలో వేసేయాలి మొత్తం. కొంచెం చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇందులో వేస్తాను. ఇది బాగా కరిగి కొంచెం మరగాలి. పెద్ద మంట పెట్టకూడదు, చిన్న మంట మీద కరగాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి అది బాగా మరగనివ్వాలి చిన్న మంట మీద. పెద్దది పెట్టకూడదు, పెద్దది పెడితే మాడిపోతుంది. చెప్పండి. చూసారా డాల్ అంతా మొత్తం కరుగుతుంది. చిన్ని బుడగల్లా వస్తున్నాయి. చూసారా చిన్న బబుల్స్లా వస్తున్నాయి. ఒక 1 మినిట్లో అది తీసేసుకోవచ్చు. మనం తీసుకుని తీసుకొని
మ- ఇది వేడెక్కింది, డాల్డా మరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని చూసారా ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. డాల్డా అంతా 200 గ్రామ్స్ డాల్డా ప్యాకెట్ వేసుకొని స్పూన్తో కలుపుకోండి, కాలిపోతుంది, చేయి పెట్టకూడదు. స్పూన్తో ఇలాగా చేసుకుని తర్వాత అవి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం అంతా పిండి అంతా కలుపుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. 1/2 కేజీ మైదా తీసుకోవాలండి. 1/2 కేజీ మైదా, 150 గ్రామ్స్ ఉప్మా నూక, గోధుమ నూక తీసుకుని కొంచెం చిన్న స్పూన్తో సాల్ట్ హాఫ్ చిన్న స్పూన్లో సగం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు ఎక్కువైపోతుంది. తర్వాత డాల్డా 200 గ్రామ్స్ డాల్డా ప్యాకెట్లు తీసుకుని 100 గ్రామ్స్ ఇందా చూపించాను కదా మీకు, అది కూడా బౌల్లో వేసుకుని చిన్న మంట మీద మరగనివ్వాలి, స్టవ్ మీద పెట్టుకుని. తర్వాత ఇది కలిపేసాం చూడండి, పిండి ఎలా వచ్చిందో. కొంచెం తడిచింది, పిండి కూడా తడిచినట్టుంది. తడిచాక తర్వాత ఇది చెప్పాను కదా మీకు, ఈ వాటర్ 1/2 లీటర్ ఉంటుంది ఈ గ్లాసు. మనం దీంట్లో పోసుకోవాలి, మొత్తం పోసుకోకూడదు. ఇది అలా కలుపుతూ ఉండాలి, వేసుకుంటా పిండి కలుపుతూ ఉండాలి. పిండి కలిపితే అది చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం అప్పుడు చపాతీ చేసుకుంటాం కదండి, అలా కలుపుకుంటే ఒక్కసారి పోయకూడదు వాటర్ కూడా, ఒక్కసారి పలచన అయిపోతుంది. చూసారా పిండి కలిపే విధానం కూడా ఇలా కలుపుకొని చపాతీ పిండి ఎలా కలుపుతాం మనం, ఇలా కలిపి వాటర్ పట్టేస్తుంది, మొత్తం 1/2 లీటర్ వాటర్ పట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇది వెంటనే కలిపేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా పట్టేస్తుంది. ఇది 1/2 కేజీ మైదాకి 150 గోధుమ నూకకి అయినా కలిపిన పిండిది. అదే మీరు కేజీ చేసుకోవాలనుకోండి, దానికి దీని మీద మళ్ళీ పెంచుకోవాలి, కేజీకి కూడా పెంచుకోవాలి. అప్పుడు 300 ఉప్మా నూక, 300 గ్రామ్స్ ఉప్మా నూక, మళ్ళీ కేజీ మైదా, మళ్ళీ 350 డాల్డా, 350 గ్రామ్స్ డాల్డా అన్నీ మళ్ళీ అలాగ ఇప్పుడు యాస్టీస్గా ఎలాగైతే ఇది 1/2 కేజీకి కొంచెమే చేస్తున్నాను నేను. ఇది ఎలా కలుపుకున్నారో అది కూడా కొంచెం అలాగ పెంచుకుంటూ ఉండాలి వాటిని కూడా. చూసారా చపాతీ పిండిలాగా వచ్చేసింది, కొంచెం వాటర్ మిగిలింది. చూసుకుని మనకి చపాతీ పిండి చేసుకోవడం వచ్చు కదండి, అలా కలిపేసుకుని తర్వాత మనం వెంటనే చేసేసుకోవచ్చు ఇవి గోరుమిటీలు. చూడండి ఎలా కలుపుతున్నాను, మొత్తం
ముందు పిండి కూడా బాగా కలుపుకోవాలి, సాల్ట్ అది బాగా కలవాలి. సరే, మెత్తగా ఉంది. ఇది కొంచెం నెయ్యి తీసుకోవాలి. గోరుమిటి చేయడానికి నెయ్యి కొంచెం చాలు. ఈ గిన్నె ఇది చేతులకి ఈ నెయ్యి దేంటి గోరుమిటి చేసినప్పుడు మనం ఇలా నొత్తాం కదా, చెయ్యికి అప్లై చేయడానికి. స్టవ్ వెలిగించి తర్వాత ఈ బౌల్ పెట్టుకోవాలి. కళాయి కొంచెం వేడెక్కాక ఆయిల్ అండి. ఈ ఆయిల్ తడి లేకుండా చూసుకోవాలి. కళాయిలో తడి ఉంటే ఆయిల్ వేసినప్పుడు పేలుతుంది. అందుకే వాటర్ లేకుండా కళాయిలో చూసుకోవాలి. బాగా కాగిపోవాలి. అప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇది. కొంచెం చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు గోరుమిటి తయారు చేస్తున్నానండి. ఇప్పుడు గోరుమిటి చేస్తున్నాను. చూసారా, నెయ్యి అప్లై చేస్తున్నాను చేతికి. ఇప్పుడు చిన్న స్మాల్గా చిన్ని తీసుకుని చిన్ని నెయ్యి మనం చేతికి రాసుకుని, నెయ్యి రాసుకుంటే గోరుమిటి ఇలా అనుకోవాలి. రెండు చేతులతో ఇలా రావాలండి. ఇలా వచ్చాక ఇప్పుడు దీన్ని ఇలా అని చూసారా, గోరుమిటి ఇలా నెయ్యి చేతికి రాసుకుంటే మనకి కష్టం ఉండదు, తొందరగా జరుగుతుంది. ఇదిగోండి గోరుమిటి. మళ్ళీ నెయ్యి అప్లై చేయాలి. మళ్ళీ నెయ్యి అప్లై చేసి మళ్ళీ ఇలా రెండు చేతులతో ఇలా అని, అప్పుడు మళ్ళీ ఇలా అనుకుని మళ్ళీ ఇది లోపలికి నొక్కాలండి. లోపలికి నొక్కి ఇలాగంటే మీకు గోరుమిటి తయారవుతుంది. చూసారా, చక్కగా వచ్చినాయి. మనం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. మామూలుగా చిన్నవి చేస్తాను. పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే తినలేని పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇది మళ్ళీ చూసారా, ఇలాగ రెండు ఇలా చేసి మళ్ళీ సరే గోరు ఇలా నొక్కుతున్నాను. ఫస్ట్ మనకు రాదు, అలా చేస్తూ ఉండగా వస్తుంది. ప్రతి గోరుమిటికి ఒక్కొక్క దానికి ఇలాగ నెయ్యి అప్లై చేసుకుంటే అది బాగా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్లో వేసేటప్పటికి కరకల్లాడుతా మనం ఇలాగ ఇరగొట్టగానే ఇరిగిపోతాయి. తినడానికి కూడా రుచిగా ఉంటాయి. చాలా ఈజీ అండి, ఇది కష్టం కాదు. ఇలా చేసుకుని ఇలాగా సరే అలాగా తిరుగుతుందో. చూసారా, అలా చేస్తున్నాను.
ఒకటే ఇదిగా కిందకి గోరు బటకన వేలు ఇందులోకి నొక్కి చేయాలి. పల్చగా వస్తాయి. ఎక్కువ కూడా అవుతాయి. 1/2 kgకి 45 గోరుమిటీస్ అవుతాయి. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కాక చిన్నది పిండి వేసుకుంటే ఇదిలాగా మరి ఇది ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కింది. సరే ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా వేడెక్కి. ఇప్పుడు నేను చేసిన గోరుమిటీలు ఒక్కొక్కటిగా కళాయిలోకి వేస్తున్నాను. ఇవి వేసినప్పుడు కూడా చిన్న మంట మీదే వేగనివ్వాలి. చూసారా ఒక్కొక్కటి ఎలా వేస్తున్నాను. జాగ్రత్తగా వేయాలి. పైనుంచి వేయాలి. అవి ఇలా వేస్తే మన చేయి కిందకే పెట్టకూడదు. చేయి కాలిపోదు. ఇలా చూసారా ఇవి చిన్న మంట మీద వేగుతుంది. చిన్న మంట మీద చూసారా ఫస్ట్ చిన్న మంట మీద ఇలాగా మెల్లిగా ఇప్పుడే మెల్లిగా కలపాలి. గట్టిగా కలిపితే అవి వీడిపోతాయి. మెల్లిగా మళ్ళీ కొంచెం బాగా కొంచెం అటుపక్క ఇటుపక్క తిప్పుకున్నాక కొంచెం పెద్ద మంట పెట్టుకోవచ్చు. ఒక పక్క నుంచి చేసుకోవచ్చు. పక్క నుంచి చేస్తా ఒక పక్క నుంచి వేయించవచ్చు. మళ్ళీ నెయ్యి అప్లై చేసుకుని మళ్ళీ కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. అవి నేను మామూలుగా చిన్న సైజు చేస్తున్నాను. చూసారా గోరు ఇలా నొక్కితే వస్తాయి. పక్క నుంచి అవి వేయించుకోవచ్చు. ఇవి చేసేసుకోవచ్చు. 1 అవర్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. చూసారా ఇలా చేసి మళ్ళీ ఇలాగా చేస్తే సరిపోతుంది. ఇలాగా రబ్ చేసి ఇలా ఫస్ట్ ఇలా పెట్టాలి. తర్వాత ఇలాగా మొత్తం ఇలా చేస్తే చేతితో చేస్తే కొంచెం పల్చగా వస్తాయి. సరే చిన్న చిన్న ఉండలు చిన్న బౌల్లా తీసుకుని ఫస్ట్ తర్వాత నెయ్యి అప్లై చేసుకుని మళ్ళీ ఇలా అనాలి. ఇలా అన్న తర్వాత మళ్ళీ ఇక గోరు చూసారా స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇవి చూద్దామండి. మెల్లిగా కలపాలి. ఇప్పుడు కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు మంట. కొంచెం సరే మెల్లిగా ఒక్కొక్కటి జరపాలి. స్పీడ్గా కలపకూడదు. స్పీడ్గా కలిపితే విడిపోతాయి. తక్కువలోనే ఎక్కువ గోరుమిటీలు అవుతాయి.
ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఈ ముద్ద ఉండి కొద్దీ గట్టి పడుతుంది. అప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా అంటే కొంచెం మెత్తపడుతుంది. పిండి ఆడుతూ ఉంటుంది. నెయ్యి అప్లై చేస్తే చెయ్యి కూడా ఏలు కూడా మనం నొక్కేది ఏలు కూడా జరుగుతుంది, ఎదరికి జరుగుతుంది. ఇలాగ చిన్న చిన్న బౌల్స్ ఒకడు 2 చేశాక మళ్ళీ నెయ్యి అప్లై చేయాలి చేతికి. సరే మళ్ళీ ఇక్కడ అది అటు ఇటు తిప్పుకోవాలి. పెద్ద మంట పెట్టద్దు, చిన్న మంట మీద వేగాలి. ఇప్పుడు పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దదే చేసుకుంటే స్టవ్ ఎర్రగా వేగుతుంది. గోల్డ్ కలర్లోకి వస్తాయి అన్నమాట కొంచెం వేగితే. ఇప్పుడు ఇది చూడండి, కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇంకా కొంచెం వేగాలి. కొంచెం వేగితే పచ్చిగా ఉండదు. బాగా మనం ఇలాగ పట్టుకుని ఇరక్కొట్టగానే అలా ఇరిగిపోతాయి. 5 నిమిషాలు చూడండి, గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక బాగా ఎగిపోయినాయండి, ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు ఇలా తీసుకొని స్టవ్ మంట తగ్గించాలి, సిమ్లో పెట్టాలి. పెద్ద మంట అయితే మాడిపోతాయి. చూసారా ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు ఇలా చూసారా ఆ కలర్ రావాలి. కలర్ వచ్చాక ఎక్కువ ఆయిల్ పీల్చావు. ఇప్పుడు మళ్ళీ కొన్ని తయారు చేశాను. అవి కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ ఆయిల్లోకి వేసుకోవాలి. సరే ఇప్పుడు మళ్ళీ మంట తగ్గించాలి. చిన్న మంట మీద యాలక్కాయలు 8 యాలక్కాయలు తీసుకుని ఇలాగా కొంచెం పంచదార వేసుకుని ఇలాగ నలపాలి. ఇలా నలిపి మెత్తగా నలుపుకోవాలి. ఇది మెత్తగా నలుపుకొని బాగా పంచదార అంతా మెత్తగా అయిపోవాలి. యాలక్కాయలు కూడా బాగా నలిగిపోవాలి. ఇందులో
ఇప్పుడు పాకంలో వేసుకోవడానికి సువాసన కింద ఇప్పుడు పాకం పెట్టి చూపిస్తాను. చాలు, ఇలా అయితే సరిపోతుంది. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి, గిన్నె. ఇలాంటి గిన్నె తీసుకుని ఇప్పుడు పంచదార వేయాలి. పాకానికి పంచదార వేయాలి. ఇందాక పావు లీటర్ గ్లాస్ తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్ తోటి మళ్ళీ పంచదార కొలవాలి. కొలిసి ఇలా కొలవాలి. ఇలా కొలిసి ఈ గిన్నెలో ఇలా వేసి తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ వేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత కింద పడుతుంది, అది తీస్తాం. ఇది కూడా కొంచెం ఇలా వేసుకొని గ్లాస్కి ఒక పావు గ్లాస్ వేసుకోవాలి. వేసుకుని గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని కొంచెం పంచదార ములిగేలా వాటర్ వేసుకోవాలి. పంచదార ములిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత చూడు, ఇవి మళ్ళీ గోరుమిటీలు, ఇవి కొంచెం ఇంకా గోల్డ్ కలర్ రావాలి. ఇందాక చెప్పాను కదండి ఒక్కొక్కటిగా వేసుకోవాలని. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఇది మనం నూరేం కదండి, ఇది ఇలాచీ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. ఇది పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసుకుని ఇప్పుడు గరిటె తీసుకుని ఇలా మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది మాడిపోకుండా చిన్న మంట మీద పెట్టాలి. సరే, పంచదార కరుగుతుంది మెల్లిగాని. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే తొందరగా పాకం రాదు. ఇలాగా ఇక్కడ వేగుతున్నాయి చూడండి, ఇది గోల్డ్ కలర్లోకి వస్తుంది. కూడా కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పంచదార కరుగుతుంది. పంచదార బాగా కరగాలి. సరే, బాగా కరుగుతుంది పంచదార. మెల్లిమెల్లిగా చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఉన్న పొయ్యి మీద ఇది పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదు. ఇది చూడండి, బాగా గోల్డ్ కలర్ వచ్చేసింది. గోల్డ్ కలర్ వచ్చేసి సట్రంలోకి తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపి కొంచెం ఇంట్లో తీసుకుంటే చూసారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. గోరుమిటీలో రెడీ అయిపోయింది. ఈ కలర్ వచ్చే వరకు వేగాలి. సరే, ఎక్కడ ఎరగలేదు గోరుమిటీలు. మెల్లిగా చూడండి, ఎర్రగా గోల్డ్ కలర్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ పాకం కలుపుకోవాలి. పాకం ఇలా కలుపుకొని తీగ పాకం వచ్చే వరకు కలపాలి. తీగ పాకం రావాలి. లేత తీగ పాకం, ముదర పాకం రాకూడదు. చేతికి అంటుకోవాలి. ఇది
కలుపుతుంటే ఎంత చిక్కగా ఉందో. బాగా కలుపుకోవాలి. ముద్ర పాకం వస్తుంది, మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది పాకం. మంట తగ్గించుకోవాలి. హైలో ఉంటే పొంగిపోతుంది. సరే ముందుగా అలా వచ్చిందో. ఇంకా ఇప్పుడు చిన్న ఇలాగ అనుకోవాలి. ఇలా ఉంటే తీగ పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. చూసారా ఇలా కాలుతుంది. ఇలాగ అనుకోవాలి. అంటే తీగ పాకం వచ్చిందో తెలుస్తుంది. లేకపోతే చిన్న ప్లేట్లో కొంచెం ఒక చొక్క వేసుకొని, చూసారా ఇలా వేసుకుంటే వాటర్లో తీగలా రావాలి. కొంచెం చిన్న తీగలా రావాలి. మళ్ళీ కొంచెం పెద్దది పెంచుకోండి స్టవ్. అలాగా బాగా పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత ఇంకా రాలేదు, ఒక 3 మినిట్స్లో వచ్చేస్తుంది పాకం. 3 మినిట్స్ 4 మినిట్స్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. ఇలా కలుపుతానే ఉండాలి. మొత్తం స్లోగా కలుపుకోండి, స్పీడ్గా వద్దు. ఇలా మళ్ళీ వాటర్లో వేయాలి. అసస్తమానం చూసుకుంటూ ఉండాలి పాకాన్ని, లేకపోతే ముద్ర పాకం వచ్చేస్తుంది. సరే ఇంకోసారి చూస్తాను. దగ్గరికి వస్తుంది మెల్లిగానే. ఇది కొంచెం దగ్గరికి వచ్చేయాలన్నమాట పంచదార అనేది. ఇలాగా మళ్ళీ ఇలా చూసుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. 1 మినిట్లో అయిపోతుంది. కొంచెం మాట తగ్గించండి. ఆల్రెడీ వచ్చేసిందండి పాకం. చూసారా నురుగులు ఎలాగ వస్తున్నాయో, బబుల్స్. ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. కొంచెం 1 మినిట్ ఉంచి తీసుకెళ్ళి. సరే పాకం ఇలాగ తెలుస్తుందో, జిగురు పాకం అన్నమాట. ఇది లేత జిగురు పాకం. ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసిందండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇలాంటి అట్లస్ ఉండాలండి కలపడానికి. ఇలాంటి అట్లస్ అయితే ఇప్పుడు పాకం వచ్చింది, కలపడానికి ఫ్రీగా ఉంటుంది.
చూసారా ఎలా పోస్తున్నాను పాకం. ఇప్పుడు ఇలాగా మెల్లిగా వీటిని కలుపుకోవాలండి. మెల్లిగా కలపాలి, స్పీడ్గా కలిపితే ఇరిగిపోతాయి. చూసారా మెల్లిగా వస్తుంది. ఒకటి ఒక్కొక్కటి స్లోగా కలిపితే ఇప్పుడు చూడండి మెల్లిగా మెల్లిగా కలుపుకుంటే కలపాలి. మొత్తం పాకం వేసేసుకోవచ్చండి. పాకం అనేది ఉంచక్కర్లేదు, కాదు సరైన కొలత కదా, కొలత ప్రకారం వేయాలి. లేకపోతే స్వీట్ తక్కువ అయిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు కదా ఇది సరిపోతుంది. చూడండి ఎలా కలుపుతున్నాను. చూసారు ఇది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. మొత్తం పంచదార వైట్ కలర్లోకి వచ్చి ఇలా కలుపుతానే ఉండాలి. వైట్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మెల్లిగా కలిపితే చూసారా వచ్చేస్తుంది పంచదార పైకి, గోరుమిటి అంతా పట్టేసింది. స్లోగా కలపాలి, ఇది పట్టీలా కలపాలి, చుట్టూ వేయాలి పాకం. మధ్యలో వేసి స్పీడ్గా కలిపినా బాగా ముద్ర పాకం అయితే తొందరగా ఒక గోరుమిటికి ఒకటి పట్టదు. కొంచెం లేత పాకం తీసుకోవాలి. మనకి ఇందా చూసారా కొంచెం లైట్గా ఉండేలా చూసారా కలర్ వైట్గా వచ్చేసింది పంచదార. చూసారండి ఇలా చూసారా పంచదార ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా కలుపుతానే ఉండాలి 5 నిమిషాలు. 5 నిమిషాలు కలిపితే వచ్చేస్తుంది. సరే వైట్గా ఎంత అందంగా ఉన్నాయో, చాలా చాలా అందంగా ముద్దుగా ఉన్నాయి. చూస్తుంటుంటేనే నోరు ఊరుతుంది. తినాలనిపిస్తుంది. సరే ఇంత వైట్గా వచ్చిందో ఇలా కలుపుతానే ఉండాలి. ఎక్కువ షుగర్ కావలిస్తే మళ్ళీ మనం ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే ఇది సరిపోదు కనుక నేను ఇంతే వేస్తాను. మొత్తం స్వీట్ షాపుల్లో తయారైంది. ఇప్పుడు చూడండి ఇది అంత చక్కగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి గోరుమిటి పెట్టుకుని చూడండి ఇలాగే ఇరక్కొడితే ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అంత చక్కగా గుల్లగా అందంగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయినట్టు ఉంటాయి. చూడండి ఎంత చక్కగా, ఎక్కువ షుగర్ లేదు, చక్కగా అందంగా సరైన షుగర్ పట్టింది. ఇది 1/2 కేజీ మైదాకి 150 గ్రాములు గోధుమ నూక, 200 గ్రామ్స్ డాల్డా, కొంచెం చిన్న స్పూన్తో సాల్ట్, అందులో కొంచెమే వేసుకోవాలండి సాల్ట్ కూడా, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు ఎక్కువైపోతుంది. మళ్ళీ ఆయిల్ అన్నీ కావాలి. ఇలాచీ పొడి కూడా వేసానండి ఇందాక పాకంలో చెప్పడం మర్చిపోయాను. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను పంచదార పాకం. చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.